వానికి ఎన్ని దీవెనలు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. జయించు వానికి ఎన్ని దీవెనలు. ఆ జయించు పరిస్థితి మనం కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలోంచి చూసినప్పుడు మనం మన శరీరాన్ని జయించుకోవాలని, మన ఇష్టాన్ని, మన కోరికలు, మన సమస్తాన్ని జయించుకోవాలని, అలాగే లోకాన్ని జయించాలని, సాతాన్ని జయించాలని, ఇలా జయించు పరిపూర్ణత్వానికి మనం వెళ్ళాలని నేర్చుకున్నాం. జయించు అనుకున్న ఆశీర్వాదాలు 2 చూసాం. దేవునికి స్తోత్రం. మూడవది బైబిల్ గ్రంథంలోంచి నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25 నుంచి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకు చుక్కుని ఇచ్చేదను. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నేను వచ్చు వరకు మీకు కలిగి దాన్ని గట్టిగా పట్టుకునండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి నా జనుల మీద అధికారం ఇచ్చదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ప్రైజ్ గాడ్. జయించువానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే బైబిల్ గ్రంథంలో అద్భుతమైన ఆశీర్వాదం. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడం. ముందు ఫస్ట్ లేఖనాలు చెప్తున్నాయి, మనకు కలిగింది మనకున్న రక్షణ, మనకున్న మారు మనసు, మనకున్న పరిశుద్ధ, మనకున్న యథార్థ, ఏదైతే మనం దైవాత్మానుసారంగా కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ప్రజలు గట్టిగా పట్టుకొనక దాన్ని అలక్ష్యం చేసి విడిచిపెట్టబట్టే ఎంతో మంది కడవరకు, ఇంచుమించు ఆత్మీయ జీవితంలో కడవరకు వచ్చిన వారు కూడా పడిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. రాజ్యాలు కోల్పోయి, దైవ సంకల్పాన్ని కోల్పోయి, దేవుడి నుంచి, దైవ చిత్తం నుంచి, దైవ రాజ్యం నుంచి కూడా మరి అనేకొని కోల్పోయి వెలివేయబడిన వారి పరిస్థితి కూడా పడిపోయి, ఇలాంటి భయంకర పరిస్థితి కూడా ప్రపంచం. కనుక మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మనకు కలిగింది గట్టిగా బైబిల్ అందులో భక్తుడు యోబు అంటాడు, నేను నా యథార్థతను మరణ పర్యంతం విడవకుండా గట్టిగా పట్టుకుంటా, నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటా. ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ దైవిక నీతిని నేను గట్టిగా పట్టుకుంటా అని అంటాడు. యోబు గ్రంథము 27వ అధ్యాయంలో ఈ మాట 6వ వచనంలో రాయబడింది. కనుక ఆయన గట్టిగా పట్టుకున్నాడు గనక శ్రమలో, అంత భయంకర బాధల్లో కూడా ప్రభువుని మహింపరిచే ధన్యతను పొందుకుని ఓర్పు చేత, సహనము చేత ఆశించబడి రెట్టింపు దీవెనకు పాత్రుడైనట్టు లేఖనాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక మనం జాగ్రత్త పడి ఏది ఆత్మీయ స్థితిని పక్కన పెడతాంలే, మనం నిర్లక్ష్యం చేయడానిలే, మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైతే మనకిచ్చాడో ప్రైజ్ అవి తలాంతులు అవ్వచ్చు, వరాలు అవ్వచ్చు, ఆత్మ ఫలాలు అవ్వచ్చు, అభిషేకం అవ్వచ్చు, కృప అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, దైవికంగా దేవుడు ఆత్మీయంగా నీకు ఇచ్చిన ప్రతి స్థితిని నువ్వు గట్టిగా మీరు మనం పట్టుకున్న బాధ్యత ముందు మనకు. ఇది జాగ్రత్తగా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేనైనా మీరైనా దేవునికి స్తోత్రం. కానీ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలోని చివరి వాక్యంలో చెప్తాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నేను జయించి 20 పాస్ గారండి చెప్తా. 3:21 పాస్ గారండి. ఉండమ్మా చెప్తాను, కంగారు పడ. 11వ వచనం చదువు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడూ నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. నేను త్వరగా వస్తున్నా, ఎవడను నీ కిరీటం అపహరింపకున్నట్లు దాన్ని గట్టిగా పట్టు. నీ కిరీటం
అంటే నీ అధికారం. కిరీటము అధికారాన్ని సాదృశ్యం. నీకున్న అధికారాన్ని ఎక్కడ కోల్పోయా దేవుడు నీకు అపవిత్రాత్మలు వెళ్ళగొట్టే శక్తి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో లేఖనం చెప్తుంది, రోగులు స్వస్థపరిచే శక్తి మనకు కూడా ఇచ్చాడు. క్రైస్తవుడు చాలా ఏది దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటూ దాన్ని గట్టిగా పట్టుకోవాలంటున్నాడు. అధికారం లేకపోతే క్రైస్తవ జీవితంలో దైవ శక్తి ఉండాలి, దైవ అభిషేకం ఉండాలి, దైవ అధికారం ఉండాలి. లేకపోతే మనం సాధారణమైన వ్యక్తులు అయిపోతాం, మామూలు మనుషులుగానే ఉంటాం. ఆ అధికారం కానీ ఆ శక్తి లేకపోయినా అభిషేకం లేకపోయినా మామూలు మనుషులకి మనకి తేడా ఉండదు వారికి. అంచేత దేవుని ప్రజలు దైవ అభిషేకం దైవ శక్తి మనకిచ్చిన అధికారం ఎక్కడ కోల్పోకుండా జాగ్రత్తగా దాన్ని గట్టిగా పట్టు. అలా పట్టుకోనకపోతే నీవు దైవ చిత్తాన్ని కోల్పోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక తండ్రి నీ పాదాల దగ్గర కరుణించమని ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే చిన్న సంగతి కాదు ఇది. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే నేను ఇస్రాయేలుతో తనకున్న ఆశీర్వాదాన్ని అధికారాన్ని అన్ని పక్కన పెట్టాడు కదా, పట్టుకోకుండా జారబిడ్చాడు. సంవత్సరం జారబిడ్చాడు, యేషావు జాషత్వాన్ని జారబిడ్చాడు. ఇలా ఇశ్రాయేల్ రాజులు యూదుల రాజులు చాలా మంది దేవుని దైవికమైన విషయాల్ని వాళ్ళు జారబిడ్చారు. వాళ్ళు భయంకర బాధకరమైన పరిస్థితుల్లో వారు మిగిలిపోయారు. సరే, అందుచేత లేఖనాలు చెప్తున్నాయి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీకు ఇచ్చిన అధికారాన్ని గట్టిగా పట్టుకో. క్రైస్తవుడు సామెతలు 4:13. ఉపదేశం విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము. క్రైస్తవుడు ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకు? ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటేనే దైవ చిత్తానుసారంగా ఉండగలరు, దేవుని వాక్యానుసారంగా ఉండగలరు. ఉపదేశం అనేది దేవుడు మనకి కూటాల్లో కానీ సంఘములో ఆదివారం కానీ ఎక్కడ ఏది దేవుడు మనకు బోధిస్తున్నాడో పరిశుద్ధాత్మ ద్వారా ఏ ఉపదేశాన్ని పక్కన పెట్టుకో. ఉపదేశమును గట్టిగా పట్టుకొని దాన్ని అవలంబిస్తే ఉపదేశం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. నీ జీవితాన్ని భద్రంగా కాపాడుకునే వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎవడైనా నేను నించున్నాన్ని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడవాలని బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీ గ్రంథం రాస్తాడు. కనుక లేఖనాలు చెప్తున్నాయి, నువ్వు ఉపదేశం గట్టిగా పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారం గట్టిగా పట్టుకో. ఎందుకంటే దాన్ని జారబెడకూడదు. ఎందుకంటే చాలా మంది జారబెడిచి వాళ్ళు అన్యత్వానికి భ్రష్టత్వానికి, ఇశ్రాయేలు చాలా మంది అన్యత్వానికి భ్రష్టత్వానికి వెళ్ళిపోయినట్టు లేఖనాల్లో మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ మనకి హెచ్చరికలు. ఎందుకంటే మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనకుండా మనం ఏం చేయడానికి అవదు. క్రైస్తవుడు అందుకే దేవుని వాక్యం నేను చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలోంచి ప్రభువారు స్వయంగా చెప్పిన మాట చాలా స్పష్టంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వచ్చు వరకు మీకు కలిగి దాన్ని గట్టిగా పట్టుకోండి. అంటే ప్రభువు రాకడ పర్యంతం వరకు కూడా మనకున్న దేవుడిచ్చిన అభిషేకం కానీ తలాంతులు కానీ ఆశీర్వాదం కానీ ప్రార్థనా జీవితం కానీ ఆత్మీయ స్థితి కానీ ఏది దేవునికి ఇచ్చిన విశ్వాసం కానీ గట్టిగా పట్టు. దాన్ని పక్కన పెట్టి దాన్ని ఇతరులను చూసి లోకం చూసి పరిస్థితులు చూసి దాన్ని ఎక్కడ పక్కన పెట్టమాక. దాన్ని గట్టిగా పట్టుకుంటేనే దాని ఫలితాన్ని బలంగా మన జీవితంలో పొందుకుంటాం. రెండవదిగా అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే, నేను నా తండ్రి వలన తండ్రి వలన అధికారం పొందినట్టు చేయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి. ప్రయత్నాన్ని చూసారా, చాలా శక్తివంతమైన పదవి. నా తండ్రి వలన అధికారం పొందినట్టు చేయించుచు. ఆయన జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, సమస్తాన్ని జయించాడు. ఆయన మళ్ళా కొన్ని సంసారిక ఇబ్బందులు లేడు కనుక ఆయనకి ఏదైతే ఈ లోకంలో కొన్ని శోధనలు
ఈ పరిసర వల్ల, శాస్త్రుల వల్ల కొన్ని మాటలు, చాలా బాధకరమైన సంగతులు, ఇవన్నీ కూడా చేయించుకొచ్చాడు. సరే, మనం సంసార సంబంధమైన బాధ్యతలు వాటిలో వీటిలో ఉన్నాం కనుక ఈ బాధ్యతలు, ఈ పరిస్థితులు మనం జయించాలి. ఇవన్నీ జయించాలి. జయించుటకు ప్రార్థన కూడా చేసుకోవాలి. జయించు జీవితం లేకపోతే మనకు అవ్వదు. క్రైస్తవులు, ఎందుకంటే జయించు వారికే మనకు ఆశీర్వాదాలు అన్ని కూడా ఉన్నాయని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ఓటమి కలిగిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. జయించు వాడికే దేవుని రాజ్యం, దేవుని కిరీటం, దేవుని సంబంధమైనటువంటి అధికారం, దేవుని ఆశీర్వాదం, ఆయన సింహాసనం మీద పక్కన కూర్చున్నట్టు ధన్యత, ఇవన్నీ జయించు వారికి ఇచ్చాడు తప్ప ఎవరికి ఓటమి పాలైన వారికి ఇవ్వలేదు. కనుక జాగ్రత్తగా మీరు నేర్చుకుందాం. ప్రభు పాదాల ద్వారా దేవుని వాక్యం స్పష్టంగా చెప్పాడు, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించు, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం పెంచదు. అంతం వరకు ఆయన క్రియలు చేయాలి. మన క్రియలు వేరు, ఆయన క్రియలు వేరు. ఆయన క్రియలు విశ్వాస సంబంధమైన క్రియలు, ఆయన క్రియలు ప్రేమ సంబంధమైన క్రియలు, ఆయన క్రియలు దైవిక సువార్త ప్రకటించే క్రియలు, ఆయన క్రియలు ఆత్మను సంపాదించే క్రియలు. ఇలా ఆయన క్రియలు చాలా ఓర్పుతో, సహనంతో, ప్రేమతో ఆ రోజులో ఉన్న పరిస్థితులన్నీ తట్టుకునే శక్తివంతమైన క్రియలు. ఆయన ఏదైతే ఆయన దైవిక తన క్రియలు, ఆయన క్రియలు, మన క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనం పొరబడిపోతున్నాం. బైబిల్ ఆయన చెప్పింది చేయడానికి, ఆయన అప్పగించింది చేయడానికి, ఆయన ఆజ్ఞాపింది చేయడానికి మనం ఉన్నాం. మన ఇష్టం వచ్చినట్టు, మనకు ఆలోచన కలిగినట్టు, మన ఉద్దేశంతో నింబడినట్టు మనం క్రియలు చేసుకుంటూ పోతే మన క్రియలకు ప్రతిఫలం ఉండదు. దాని ప్రతిఫలం వేరేగా ఉంటుంది. కానీ ఆయన చెప్పిన దాన్ని చేస్తే ఆ ప్రతిఫలము చాలా అద్భుతం. బైబిల్ గ్రంథంలో నేను చెప్పినట్టు చేయగలను ప్రభాని ఎందుకు పిలుస్తారు అంటాడు లూకాసు వార్త. ఎందుకు నన్ను ప్రభా అని పిలుస్తారు? నేను చెప్పింది చేయకుండా అంటాడు. కనుక ఆయన ఆజ్ఞాపించింది, ఆయన చెప్పింది మనం చేయడానికే మనం ఆయన ఆజ్ఞాపించిన క్రియలే మనం చేసుకుంటూ వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో ఉంది కదండి, ఎలియాజరు కుమారులు వాళ్ళు దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా, లేఖనాలకు వ్యతిరేకంగా లేవికాండలో స్పష్టంగా రాయబడింది. వాళ్ళు వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి అగ్నిని తీసుకొచ్చారు, అన్యాగ్ని తీసుకొచ్చారు. దేవుడు ఆజ్ఞాపించని అగ్నిని తీసుకొచ్చారు. వాళ్ళు దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా వాళ్ళే ఆకాశం అగ్ని వచ్చి ఇవన్నీ కాల్చివేస్తుంది. చూసారా? జాగ్రత్తగా ఏ అన్యాగ్ని పట్టుకున్నారో ఆ అన్యాగ్ని వాడిని కాల్చేస్తుంది. ఆకాశం నుంచి అగ్ని దిగి వాడిని కాల్చేస్తుంది. కనుక వాళ్ళు ఎంత భయానకమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించింది మనకొద్దు. ఏది ఆజ్ఞాపించాడో దాన్ని చేసే ప్రయత్నం మన క్రియలు మనం చేసుకుంటూ, కొన్నిసార్లు మనకు అనుకూలమైన క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతం వరకు నా క్రియలు చేయవాడు, నేను నా అధికారం ఇస్తాను. ఆయన క్రియలేంటో ఆయన అడుగు జాడలేంటో లేఖనాలు ఉన్నాయి. ఆయన క్రియలేంటో లేఖనాలు ఉన్నాయి. ఎలా ప్రేమించాడో, ఎలా క్షమించాడో, ఎలా భరించాడో, ఎలా దైవికంగా అతను స్వాత ప్రకటించాడో, ఎలాగ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేశాడో, ఎలాగూ దైవికంగా అతను జీవించాడో, ఎంత ఓర్పుతో, సహనంతో వధించబడిన గొర్రెపిల్ల వచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల మౌనం ఉన్నట్టు ఎలా మౌనం ఉన్నాడో చాలా విషయాలు. ఇవన్నీ ఆయన క్రియలు. నా క్రియలు అంతం వరకు చేసేవానికి నేను నా అధికారం ఇస్తాను. వాళ్ళు ఇనుపు దండముతో వారికి ఏలే అధికారం కూడా ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంత పరిపాలన ధన్యత, దక్షత, పరిపాలన అధికారం ఇచ్చేస్తాడు దేవుడు. లేఖనం చెప్తుంది, వారు ఇనుపు దండముతో దేవుని వాక్యం చెప్తుంది. కనుక మామూలు కాదు. కనుక దేవా, నా క్రియలు, మా క్రియలు మాకు అనుకూలంగా మేము చేసుకుని పోవడం కాకుండా, నీ క్రియలు బైబిల్లో ఏవైతే ఉన్న క్రియలు, ఆ క్రియలు చేసుకుంటూ వెళ్ళడానికి తగిన కృప మాకు దయచేయండి. నీతి క్రియలు, సత్క్రియలు, ఇవన్నీ దైవ దృష్టికి యోగ్యమైనటువంటి క్రియలు. వాటిని చేసుకుంటూ మనం వెళ్ళాలి. కనుక వాక్యానికి వ్యతిరేకమైన క్రియలకి మనం పాల్పడము. నాకు మీకు కూడా అది హెచ్చరిక. కనుక తండ్రి, నీ చిత్తమును బట్టి, నీ వాక్యమును బట్టి ఆ దైవిక నీతి క్రియలు, ఆ సత్క్రియలు, ప్రభు నీకు మహిమ తెచ్చే విశ్వాస క్రియలు మేము చేయడానికి నీ కృప దయచేయండి.
అలా క్రియలను దైవాత్మానుసారం క్రియాపూర్వకమైన క్రైస్తవులుగా ఉండేలాగా ఆ క్రియలు చేయడానికి అయ్యా నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకునవా? నువ్వెందుకు తల ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేయలేదు కనుక నువ్వు తల దించుకున్నావు. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తప్పకుండా తలెత్తుకుంటావు. సత్క్రియ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని పాదాల దగ్గర నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్తోత్రం చెప్పేది ఏంటంటే, నువ్వు వరకు లేఖన పదవి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఇచ్చిన అధికారాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఇచ్చిన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. చెప్తున్నాయి, నువ్వు ఏదైతే దేవుడు నీకు ఆ క్రియలు ఏదైతే మనకి ఇచ్చాడో ఆ క్రియలను చేసి అలా దేవుని వాక్య ప్రకారం చేయించగల వ్యక్తివైతే మనం దేవుడు తన అధికారం తండ్రి నుంచి అధికారం పొందాడు, అధికారం ఇస్తాడు అని లేఖనాలు స్పష్టపరుస్తుంది. ఇది మనం కనుక తండ్రి ఎంతవరకు నా స్వక్రియలు స్వనీతి క్రియలు స్వబుద్ధితో ఏదో నేను చేస్తున్నాను అనుకునే మనసు కంటే నీ క్రియ నేను చక్కగా జైవికంగా నీ క్రియలు చేపట్టి నీ క్రియలు చేయడానికి తగిన బుద్ధి, తగిన జ్ఞానము, తగిన తెలివిని, తగిన ఆలోచన విధానాన్ని, తగిన విధేయతను, తగిన విశ్వాసాన్ని, తగిన ఓర్పును, సహనాన్ని నాకు దయచేతాన్ని ప్రార్థించుట మనకు తగినది. దైవవాక్యం వ్యతిరేకం ఉండద్దు. భ్రమలో నేను బాగున్నాను అన్న భ్రమ వద్దు. బాగున్నావు లేదు, మనం ఎవరి మట్టు వాళ్ళు చెక్ చేసుకొని ఎవరి జీవితాలను చెక్ చేసుకొని బాగున్నానా లేదా, ఈ దైవ క్రియలు అలా ఉన్నా లేదా, ఈ దైవ విశ్వాసం అలా ఉందా లేదా, ఈ దేవుని చిత్తానికి దేవుని వాక్యాన్ని తగినంత దైవిక ప్రాధాన్యత ఇస్తున్నా లేదా, దేవుని సన్నిధికి దేవుని ఆత్మకు నేను తగిన ప్రాధాన్యత ఇస్తున్నాను ఎవరి మట్టు వాళ్ళు పరిశీలించుకోవడం. ఒకనాడు తీర్పు తెచ్చుకునే పరిస్థితి ఎవరి మట్టు వాళ్ళం పరిశీలించుకొని అవును నేను నా క్రియలు చేస్తున్నాను, దేవుని క్రియలు చేస్తాను. అలా దేవుని క్రియలు చేయడానికి లేకుండా చెప్తుంది అధికారం, పరిపాలించే అధికారం కూడా ఇచ్చేస్తాడు. 4వ సంగతిని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకును, జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు వినుగాక. ఆమేన్. బైబిల్ చెప్తుంది. అయితే కొంచెం 4లోకి వెళ్ళాను. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచు కొనని కొందరు సార్దిస్తున్న నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఈ 4వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్. సంఘంలో కొందరు చెప్తాడు, సాధ్య సంఘానికి రాస్తూ చెప్తాడు, అయితే తమ వస్త్రములను అనగా నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఈ దైవిక వస్త్రాలన్నీ కూడా ఏం చేయాలి, ఏ అపవిత్రపరచు కొనని కొందరు సాధ్యస్తులని సంఘంలో. ఈ అపవిత్రపరచుకోండి కొనంటే వాడు ప్రత్యేకించబడిన దైవిక ప్రత్యేకత కలిగిన వాడు. దైవికంగా మనం కాపాడుకోవాలంటే మనం ప్రత్యేకపరచుకోవాలండి. తప్పదు. నాకు అందరూ కావాలి, అందరూ నా బంధువులే, అందరూ నా వాళ్ళే, అందరూ నాకు కావాలి, నేను అన్ని తప్పని చేసు అంటే అవదండి. ప్రైజ్ గాడ్. మీకు అర్థమైందా? ప్రత్యేకించుకోకుండా ఆత్మీయ స్థితిని కాపాడుకోవడం చాలా కష్టం. ఏదో మాలిన్యం అంటే తప్పకుండా. మీకు అర్థమైందా? నేను ఎన్నోసార్లు మంచి బట్టలు వేసుకొని కొన్నిసార్లు ఈ క్రిస్టియన్ మీటింగ్స్కే, క్రిస్టియన్ కూటాలకే వెళ్ళినప్పుడు ఆ భోజన ధర ఎక్కడో దగ్గర నేను నా తలక భోజనం తలకు ఇది నా మీద పడకపోయినా ఇతరులు ఆ గావరాల వాటిలో తోసుకుని వచ్చి కవ్వుకుని వాళ్ళ ఇది కూడా మీద పడి ఆ షర్ట్లు లేక కొన్నిసార్లు ఆ ప్యాంట్ మీద మరకలు పడినటువంటి సన్నివేశాలు కూడా, సంఘటనలు కూడా ఉన్నాయి. మీకు అర్థంగా ప్రత్యేకత వెరీ ఇంపార్టెంట్.
ఎవరు తను తాను ప్రత్యేకపరచుకుంటారో వాళ్ళే జీవితాన్ని జీవించగలరు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నిటినీ ఇష్టం వచ్చినట్టు చేయలేదు. క్రైస్తవుడు మీకు అర్థమైందా? పరిసైడ్ ఇంటికి వెళ్ళాడంటే అక్కడ అర్థమైంది. పరిసైడ్ ఇంటి దగ్గర దేవునిగా అతడు తగినంత స్థితి చోపైన పాపాత్రులకు విడుదల పొందాడు. బైబిల్ చదవండి. దేవుని ప్రణాళిక. క్రైస్తవుడు ఉత్తగుత్తనే ఆ సమరస్త్రీ దగ్గరికి వెళ్ళి ఉత్తగుత్తనే కూర్చోలేదు అక్కడ. అది దైవ చిత్తము, తండ్రి ప్రణాళిక. కరెక్ట్ గా బావి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమెకు నేనే మెసేజ్ అని చెప్పినప్పుడు అంతే, ఆమె ఆ మట్టి కొండను లేక తన ఇంటి బాధ్యతను ఏదైతే నీళ్లు పట్టుకెళ్లాలో ఆ పన్ని అది ముఖ్యంగా ఎంచుకొనక, నేను మెస్సేను చూశాను, మెస్సే మాట విన్నాను అన్న సంతోషంతో ఆమె ఊరిలోనికి పోయి ఊరు వాళ్ళందరికీ కూడా నేను మెస్సేజ్ చూశాను, ఆయన ఇలా మాట్లాడాడు, నాకు 5 భర్తలని, నా పరిస్థితులని సమస్తం చెప్పేశాడు. ఇవన్నీ తను చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ ఆమె ఈ 5 భర్తలతో ఉన్న సమస్యలతో వాడితో వీడితో బాధపడడం తప్ప దైవికంగా ఏదో దైవ చిత్తానుసరంగా ప్రకటించే పరిస్థితి లేదు. కానీ ఆ రోజు ఆ చెప్పిన మాటలు ఆమె అందరూ ఆశ్చర్యపోయారు. అనేకులు అక్కడికి వచ్చి ఆమె చెప్పిన మాటలు బట్టి ఆయన విశ్వాసం ఉంచారు. తర్వాత ఆయన చెప్పిన మాటలు బట్టి ఆయన విశ్వాసం ఉంచాడు. భయపడి అంటే ఆమె తను ఏది ఇంపార్టెంటో తన పక్కన పెట్టింది. ఆ నీళ్లు తెచ్చుకునే బట్టి కుండ అది పక్కన పెట్టేసింది. ముందు నేను ఇంటికెళ్ళి నీళ్లు పట్టుకెళ్ళి తర్వాత సంగతి చూద్దాంలే అన్నట్టు చెప్పలేదు. తన పనిని తన పక్కన పెట్టుకొని ముందు దేవుని పని, దేవుని క్రియను చేస్తుంది. ఆమె సమరయ స్త్రీని ఆశ్రయించినట్లు లేఖనాలు చెప్తున్నాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, నేనైనా మీరైనా దేవుని పాదల దగ్గర తమ వస్త్రములను పరిశుద్ధపరచుకోవాలి, దైవ కాపాడుకోవాలంటే డాగులు పడకుండా ప్రత్యేకించబడిన జీవితం మనకు ఉండాలి. కొన్ని పరిస్థితులకి, కొన్ని కార్యాలకి, కొన్ని వాటికి మనం వెళ్ళకూడదు. ఏదో విధంగా అక్కడ అపవిత్రంగా అయిపోయే ప్రమాదాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. మీకు అర్థమైందా? సహజంగా ప్రపంచంలో మనదంటే ఓలా చూస్తాం, ఇతరులదంటే మోడరా చూస్తాం. సహజం అది, ప్రపంచంలో సహజం. దేవుని స్తోత్రం. కనుక మీరు కూడా అది అడ్జస్ట్ అయిపోదాంలే అన్నట్టు ఆలోచిస్తాం. పర్వాలేదులే, తప్పు లేదులే అన్నట్టు కొట్టుకుంటూ, అదే మరొకరైతే తప్పని ఎలా ఎందుకు జరగాలి, అలా ఎందుకు వెళ్ళాలి, అలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించి విమర్శిస్తాం. మన దగ్గరికి వచ్చేసరికి పర్వాలేదులే, నేనైనా మీరైనా శరీర సంబంధంగా, స్వార్థ సంబంధంగా ఆలోచిస్తాం. పద్ధతిగా బైబిల్ చెప్తుంది, మన వస్త్రాలు డాగు కాకుండా, మరకలు పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే, జీవితం మనం ఉండాలంటే ప్రత్యేకత తప్పకుండా కొనసాగితేరా. ప్రత్యేకత లేకుండా నువ్వు పరిశుద్ధురాలుగా ఉండడం కష్టం, ఇంపాసిబుల్, కష్టం. అది ఆయనకు ఒక్కడికే చెల్లింది. యేసయ్యకి ఆయన ఒక్కడే తాను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, చిన్న సంగతి కాదు ప్రత్యేకత అంటే. అందుకే మీకు నేను చెప్పాను, బైబిల్ గ్రంథం నుంచి, లేవీకాండం నుంచి 20:26 గురించి చెప్పాను. మిమ్మల్ని ఎందుకు నేను వేరుపరిచానంటే, ప్రారంభం దగ్గర నుంచి నా వారై ఉండినట్లు. మీరు నా వారు కాకుండా పోతారేమో. ఇస్కరియోతు యూదా నా వారు కాకుండా పోయాడు కదా, దేవుని వాడు కాకుండా పోయాడు. ఆలోచించండి. ఇశ్రాయేల్ రాజులు సిద్కియా, అయితే మరొకరు కొంతమంది ఉన్నారు రాజులు, యెరోబాము, వీళ్ళందరూ దేవుని వారు కాకుండా పోయారు. యెహోరాము, వీళ్ళ చాలా మంది రాజులు ఉన్నారు, దేవుని వారు కాకుండా పోయారు. వాళ్ళకి ప్రత్యేకత లేదు. చివరికి అబ్షాలోం, దావీదు కుమారుడు అబ్షాలోం కూడా వాక్యాన్ని వ్యతిరేకమైన స్నేహితులు అహీతోపెలుతో వారితో స్నేహం చేసి వారి ఆలోచనలు చేపట్టాడు తప్ప దేవుని వాక్య ప్రకారం తండ్రి గురించి కానీ, తండ్రి చిత్తాన్ని గురించి కానీ ఆలోచించలేదు. ప్రత్యేకత లేని పక్షాన పవిత్రతను కాపాడుకోవడం
అసంభవం. అంచేత బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే ప్రత్యేకతను కాపాడుకోండి. వస్త్రాలు జాగ్రత్త కాపాడుకుంటేనే క్రైస్తవులు. బైబిల్ గ్రంథంలో ఉంది. నా సొంత మాట కాదు. ప్రకటన 16:16 చాలా స్పష్టంగా రాశాడు. చూడండి ముందు ప్రకటన 16:16 చాలా స్పష్టంగా రాశాడు. ఇదిగో నేను దొంగవలి వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దిక్కులను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు. జనులు తమ దిశములను చూతురేమో తమ వస్త్రములను కాపాడుకుని ఆ స్తుతి వస్త్రాన్ని కాపాడు. లోకస్తుల మధ్య, శరీర సంబంధుల మధ్య, కొన్నిసార్లు కొన్ని మాటల మధ్య ప్రభువుని శ్లాఘించిన పందులు ఎదుట ముత్యాలు వేయడం అవుతుంది తప్ప వారి ఎదుటి మనసరిగా ఆరాధించలేము. మోషే అంటాడు, నేను ఇక్కడ ఉండలేను, నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండి ఆరాధించడం మాకు తగదు, అవదు. 3 దినములంత ప్రయాణం దూరం వెళ్ళి యెహోవా మాకు ఆజ్ఞాపించినట్టు మేము మాకు ఏదైతే మాకు ఇచ్చాడో మాకు ఉన్నటువంటి దుక్కుటెద్దులు, పశువులు వీటన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఏది అర్పణగా మాకేమన్నా ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేసి మేము దేవుణ్ణి ఆరాధించాలి. నీవు చెప్పినట్టు ఎక్కడే ఐగుప్తుని ఆరాధన చేయమంటే మాకు అవదు. ఒక్క డెక్క కూడా విడిచిపెట్టనే. చాలా కష్టం ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు అలా కాంప్రమైజ్ అయిపోతే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సౌలు రాజు వల్ల అయిపోతావు. సౌలు రాజు దైవవాక్యాన్ని వ్యతిరేకంగా రాజైన సౌలు దైవ చిత్తాన్ని అతిక్రమించాడు. అగవను పట్టమని చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి బలిసిన కూడా తెమని చెప్పలేదు, చెప్పంది చేశాడు. అంతే. రాజరికాన్ని, ప్రాణాన్ని, రాజ్యాన్ని, సమస్తాన్ని కోల్పోయాడు. ప్రత్యేకత లేదు, చెప్పిన మాట వినలేదు. కనుక దేవుని పాదాల దగ్గర అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోరని కొందరు సాధిస్తున్న ఎద్దు ఉన్నారు కనుక వారు అర్హులు కనుక వారి తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. నాతో కూడా సంచరించదు. జయించువారు వాళ్ళే జయించువారు. ప్రైజ్ ది లార్డ్. తమ వస్త్రములను కాపాడుకునేవారు తమ నీతిని, వాక్యాన్ని, ఆత్మీయతను, దైవత్వాన్ని, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన ఆత్మను, దేవుడిచ్చిన సన్నిధిని, ప్రభుత్వ కృపను ఇవన్నీ కాపాడుకునే వస్త్రం అన్ని కాపాడుకునేవారు బైబిల్ గ్రంథంలో ఉంది. వారికి దేవుడు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారు యేసయ్యతో కూడా నిత్యము ఉండడానికి అర్హులుగా ఎంచబడతారు. జయించువానికి నీ వస్త్రమును చింపుకోమని బైబిల్ గ్రంథంలో చింపుకోమని ఎక్కడ చెప్పలేదు, చింపుకున్నారు వాడు. అందుకే యోబేలు గ్రంథం అంటాడు, నీ వస్త్రమును చింపుకోవద్దు, నీ హృదయం చింపుకో. నీ వస్త్రమును చింపుకుంటా నీకేం రాదు. అయితే పౌలు, శీల ఇద్దరు వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా వెళ్ళి పొగుడుతున్నారు, ఎక్కువగా ఘనపరుస్తాను భయం కొద్ది ఆ మహిమ ఎక్కడ తనం పొందుతూ ఉంటాం దేవుడు భయం కొద్ది వాళ్ళు వెంటనే తమ వస్త్రాలు చింపుకున్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ వస్త్రాలు చింపుకునే పరిస్థితి పౌలు, శీల మాత్రమే కాదు, ప్రధాన యాజకులైనటువంటి యేసు ప్రభువుని తీర్పు తెచ్చడానికి వచ్చిన ప్రధాన యాజకుడు కూడా మనిషి కుమారుడు మహిమతో ఉన్నాడని చూస్తాడు, తండ్రి కుడి పార్శ్వకు ఉన్నాడు సంగతి చెప్పగానే వాళ్ళు వెంటనే వస్త్రాలు చింపేసుకుంటాడు ప్రధాన యాజకుడు. ఎందుకంటే మన రుజువు ఉంది యేసు ప్రభువుని తీర్పు తెచ్చినప్పుడు ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర. నీ వస్త్రాలు కాదు, నీ హృదయం చెప్పుకోవాలి. నీ వస్త్రాలు కాపాడుకో, నీకు ఇచ్చింది చించుకోవడానికి కాదు. నువ్వు శారీరకంగా నో ప్రాబ్లం, కానీ ఆత్మీయంగా నీకున్న వస్త్రాలను కాపాడుకుంటే దానికి తగిన ఫలితం ఏంటంటే నిత్యం ఉండే జయించు జీవితం యేసుక్రీస్తునంత తెల్లని వస్త్రాలతో ఉంటుంది. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది అందరికీ తెల్లని వస్త్రాలు ఎవరు. ప్రైజ్ గాడ్. ప్రకటన 3:12 చదువు. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు దేవుని నా ఆలయంలో వాడిని ఒక స్తంభంగా చేస్తాను. క్రైస్తవం భూమి మీద ఉన్నప్పుడు తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన ప్రకారం 3:15 ప్రకారం మనం సత్యమునకు స్తంభంగా ఉంటే మన ఆయుష్ పరిపూర్ణమైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు
దేవుడు సర్వశక్తులు యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒక జయస్తంభంగా మనని ఆలయంలో చేస్తాడు. అంటే ఆలయంలో ఒక స్తంభం. ఎంత ధన్యత, ఎంత ధన్యత! పరలోక ఆలయంలో ఒక ఒక స్తంభం. ఎన్ని స్తంభాలు ఉన్నాయి, అన్ని స్తంభాల్లోని మనం ఒక ఆలయంలో ఒక దైవిక స్తంభంగా ఉంటాం. జయించు వాని నా ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసింది. ఎంత ఆశీర్వాదం! అందుకే ప్రభా, నా శరీరాన్ని నేను జయించుకోవాలి, నా మాటలు నేను జయించుకోవాలి, నా క్రియలు జయించుకోవాలి, నా కుటుంబాన్ని జయించుకోవాలి, సంఘాన్ని జయించుకోవాలి, సమాజంలోని నేను అన్నింటిలో కూడా దైవిక జయం నాకు కావాలి. కనుక నన్ను జయించువానిగా మార్చు. తొందరపాటు క్రియలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు పరిస్థితులు కాకుండా ఏదైనా దైవ దృష్టికి యోగ్యమైన ఆలోచన విధంగా చేయగలిగిన జ్ఞానము, కృప, అందుకు తెలివిని నాకు దయచేయి తండ్రి. జయించు జీవితం నాకు ఇవ్వండి ప్రభా. జయించు వానికి దేవుడు ఎంత దైవిక ఆశీర్వాదాల్ని అతనికి దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ సత్యమునకు స్తంభంగా దైవికంగా సంఘంలో సరైన రీతిలో మనం నిలబడితే జయించు వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన వస్త్రాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుండా చెప్తుంది, జయించు స్తంభంగా అక్కడ దేవుని దగ్గర పొందుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడే మనం భూమి మీద ఉన్నప్పుడే సరిగా సత్యములో, వాక్యంలో, దైవ చిత్తంలో, దైవ ప్రణాళికలో సత్యమునకు స్తంభంగా ఉండకుండా ఉంటే అక్కడ స్తంభానికి మనం అర్హులు కాదు. దేవుని స్తోత్రం. ఇక్కడ అగ్నిస్తంభం చేత నడిపించబడి వారు ఉంటే, ఇక్కడ మేఘస్తంభం నడిపించబడి వారుగా ఉంటే అక్కడ జయించు స్తంభానికి యోగ్యులవుతాం. ఎక్కడ మన ఇష్టం వచ్చినట్టు తిరిగి, మన ఇష్టం వచ్చినట్టు ఉండి, మన ఆలోచన బట్టి నడిచి అక్కడ జయించు స్తంభం కావాలి అనుకుంటాం. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఎక్కడ నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ప్రైజ్ గాడ్ జయించు వానిగా ఉంటావు అని నాతో మీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి ఇస్తాం. స్వతంత్రత ఉందని అన్నిటికీ స్వతంత్రతగా పాటించద్దు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పౌలు గారు స్పష్టంగా రాశారు పత్రికల్లో, నాకు స్వతంత్రత కలిగి ఉందని అన్నిటికీ నేను స్వతంత్రం చేయలేను అని అంటారు పౌలు గారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాలు కాపాడుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి, మన ఆత్మను కాపాడుకోవాలి. ఇన్ని కాపాడుకుంటే మనకు జయించు వారి లెక్కలోకి మనం ప్రయత్నిస్తామే. జీసస్ తండ్రి, లేఖను నాకు మీకు చాలా స్పష్టపరిచినట్టు ఇప్పుడు ప్రకటన 3:21 చెప్తాడు. దేవుని స్తోత్రం. 3:10 చదవండి. చదివాను, ఆల్రెడీ చదివాను, మనం చదివాం. 3:21 చదువు. 3:20. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం కూర్చుని నిచ్చెదను. చివరిగా బైబిల్ సింహాసనం మీద నా తండ్రి పక్కన నేను కూర్చుండినట్టు నా ప్రక్కన వాడు కూర్చొనిస్తాను. ఎంత అధికారం, ఎంత ఆశీర్వాదం. అందుకే తండ్రి, జయించు జీవితం నాకు దయచేయండి. నా మాటల్ని, నా కోపాన్ని, నా గర్వాన్ని, నా అహంకారం, నా అస్యాన్ని, నా వాక్యాన్ని వ్యతిరేక మనస్తత్వాన్ని ఇవన్నీ నేను చేయించుకుంటే సహాయం చేయాలి. నన్ను నేను చేయించుకుంటే తప్ప నేను శరీర సమం, లోక సమం పరిస్థితులు చేయించలేను. లోకాన్ని జయిస్తే తప్ప నేను సాతాన్ని జయించను. సాతాన్ని జయించడమే అల్టిమేట్. సాతాన్ని జయించావంటే నువ్వు దైవ సంబంధంగా దేవుడిచ్చిన ఈ దైవిక ఆశీర్వాదాలకి మనం పాత్రలు అవుతాం. అందుకే దేవా, జయించు వానిగా నన్ను జీవితాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభా, నాకు అలాంటి కృప ఇవ్వండి. ఎంత గొప్పదాన్ని యేసయ్య ప్రక్కన కూర్చోవడం అంటే చిన్న సంగతి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు అపోస్తలులకు దక్కింది. దేవుని స్తోత్రం. ఆ రోజు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎంత ధన్యత వారి పిల్లల్ని. ఈరోజు దేవుని బిడ్డ మనల్ని ప్రభువారు తన ప్రక్కన కూర్చుండే ధన్యతని ఇచ్చాడంటే ఆ జయించు జీవితం లేకుండా, ఏం లేకుండా, ఎందుకు జయించు వారిని దైవిక తెల్లని వస్త్రాలతో శుభ్రంగా
ఆత్మీయతను కలిగి దేవుని వాక్యాన్ని మహిమ సంబంధంగా వాళ్ళు వస్తారు కనుక ఆ మహిమ సంబంధమైన దాన్నే ఆయన పక్కన కూర్చొని పెట్టుకుంటాడు. కనుక చాలా ఆలోచించాలి, జాగ్రత్త చేయాలి. చాలా జాతి మనం చెప్పడం సులభమే, చేయడం చాలా కష్టం. అందరం చెప్తున్నాం, చేయడం చాలా కష్టం. ప్రాక్టికల్ గా మీరు చేయాలని చేస్తే దాని ఆశీర్వాదాలు నాకు మీకు ఉంటాయి. అలా క్రియాపూర్వకమైన క్రైస్తవునిగా మార్చమని ప్రార్థించాలి. మేము బోధకులుగా చెప్పడం మాత్రమే కాదు, అది మా జీవితంలో అనువర్తింప చేసుకోవాలి. ప్రభా, అలాగూ నీ క్రియాపూర్వకం ఉంటకు నీ కృప మాకు దయచేయమని తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థించుకోవాలి. అలా క్రియాపూర్వకం ఉన్నవాడికి సూర్యచంద్ర నక్షత్రాలు రెడ్డి సృష్టి యావత్తును దేవుడు లోపరిచేస్తాడు. చావు నుంచి మృతులుగా నుంచి లేవనెత్తే శక్తులు ఇచ్చేస్తాడు క్రియాపూర్వక క్రైస్తవునికి. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? బైబిల్లోది అపోస్తులకు అలాంటి అధికారం ఇచ్చాడు. వాళ్ళ మృతులు సైతం కొంతమంది పేతురని కానీ మృతులు సైతం లేవనెత్తారు. దేవుని స్తోత్రం. ఈ రోజు నేనైనా మీరైనా క్రియాపూర్వకం ఉన్నామంటే చాలు, దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను సైతం ఆజ్ఞాపిస్తే అయిపోతాయి, తప్పవరిస్తాడు. యెహోషువ ఆజ్ఞాపించగానే అవి ఆగిపోయింది. గ్రహాలు మరి బయటికి రాలేదు, సూర్యుడు రాలేదు, చంద్రుడు రాలేదు, నక్షత్రాలు రాలేదు. ఇశ్రాయేలు గెలిచినంత వరకు కూడా ఎంత పవర్ ఇచ్చాడు. కారణం క్రియాపూర్వకం. క్రియాపూర్వక క్రైస్తవులు అలా కృప దేవుడు మనందరికీ దయచేయను. జయించువారుగా దేవుడు ఈ ఉదయకాలమే తన కృప చేత, తన రక్తం చేత, తన ఆత్మతో మనం ముద్రించి దేవుడు మన నూతన పరిచి క్రియాపూర్వక క్రైస్తవులుగా మార్చును కాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం.